అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డ్‌దారులకు అందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రేషన్ కార్డులపై అయితే మనకి అదిరిపోయే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. అయితే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి కానీ చాలామంది ఎదురు చూస్తున్నారు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి. అలాగే మహిళల కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కొత్త పథకం అయితే ప్రవేశపెట్టబోతుందనమాట. సో, ఆ యొక్క పథకం ఏంటి? అలాగే రైతన్నలకు కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే ఉందండి. సో, ఆ అప్డేట్ ఏంటనేది కూడా తెలుసుకుందామనమాట. చాలామంది అడుగుతున్నారు. అసలు ఈ యొక్క రేషన్ కార్డ్‌కి సంబంధించి ఎప్పుడిస్తారు? అలాగే మహిళలకు ఆ యొక్క పథకం ఏంటని చెప్పేసి, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో పూర్తి వివరాలతో అన్నీ తెలుసుకుందామండి. సో, ముఖ్యంగా మహిళలు, రైతన్నలు అందరూ కూడా వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ముందుగా అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను చూసుకున్నట్లయితే రైతన్నలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. ఈ యొక్క పథకం సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించబోతుందని చెప్పేసి. అయితే ఎట్టకేలకు మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్‌తో చెప్పబోతుందనమాట. అంటే మనకి 20,000 అనేవైతే అన్నదాత సుఖీభవ పథకం కోసం అయితే పెంచబోతుందండి. అయితే ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం కోసం మనకి విడతల వారీగా విడుదల చేయబోతుందనమాట. అయితే ఈ 20,000లో కూడా 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 కేంద్ర ప్రభుత్వం తరపున. ఇప్పటికే 19 విడతలుగా నిధులనేవైతే విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు మనకి 20వ విడత సంబంధించి కూడా విడుదల చేయబోతుందనమాట. ఆ విధంగానే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా 3 విడతల్లో విడుదల చేయబోతుందండి. అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం సంబంధించి గాను తొలి విడత కింద రూ. 5,000 అనేవైతే విడుదల చేయబోతుందనమాట. దీని ద్వారా పెద్ద మొత్తంలో వారికి నిధులనేవైతే అందబోతున్నాయండి. అలాగే దీంతో పాటుగా రూ. 2,000 అనేవైతే మనకి పీఎం కిసాన్ పథకం ద్వారా అమలు చేయబోతుందండి. అయితే చాలామంది అడుగుతున్నారు అమలు చేస్తుందని చెప్పేసి. కానీ ఎప్పుడు అమలు చేస్తుందని చెప్పి డేట్ చెప్పట్లేదు. సో, మీకు ఈ వీడియోలో చెప్తానండి. కాకపోతే మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి గాను, ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం గాని, ఈ కేవైసీ ఈ యొక్క పీఎం కిసాన్ పథకం సంబంధించి గాను కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే నమోదు చేయించుకోండి. ఇది ఉంటేనే మీ యొక్క ఖాతాలో డబ్బులనేవి జమ అవుతాయండి. తల్లికి వందనం పథకంలో కూడా ఏంటంటే చాలామంది బ్యాంక్ అకౌంట్‌లు యాక్టివ్‌గా లేకపోవడం వల్ల తిరిగి ప్రభుత్వానికి నిధులనేవి జమ అయ్యాయి. సో, ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా అన్నదాత సుఖీభవ పథకం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో, వారి అకౌంట్‌లన్నీ యాక్టివ్‌గా ఉంచుకోరు. దానివల్ల వారు ఇబ్బంది పడతారు. ఒకసారి మీ యొక్క అకౌంట్‌లన్నీ కూడా యాక్టివ్‌గా ఉండేలా చూసుకోండి. రైతు సోదరులందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది ఎవరో చెప్పరు మీకు ఉపయోగపడుతుంది. అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం సంబంధించి గాను మనకి ఆగస్టు 2వ తారీఖున పీఎం కిసాన్ పథకం అయితే విడుదల కానుందండి. ఆ రోజునే మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కూడా విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. సో, వీటికి సంబంధించి కూడా ప్రణాళిక రూపొందించబోతుందండి. త్వరలోనే దీనికి సంబంధించి కూడా మనకి నిధులనేవైతే విడుదల కాబోతున్నాయి. అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి మహిళల కోసం అయితే అనేక పథకాలనేవైతే తీసుకోవడమే జరిగిందనమాట. అందులో కూడా మనకి ఈ యొక్క తల్లికి వందనం పథకం కూడా అమలు చేయడమే జరిగిందండి. ఈ యొక్క పథకాల్లో సంబంధించి గాని చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైతే తల్లులకి డబ్బులు జమ కాలేదో వారి యొక్క ఖాతాలో మళ్ళీ అర్హతలు ఉన్నవారందరికీ కూడా డబ్బులనేవి జమ చేస్తుందండి. ఈ ప్రక్రియ మొత్తం కూడా ఆగస్టు 20వ తారీఖు వరకు కూడా ఉంటుందని చెప్పేసి తెలవడం జరిగిందనమాట. అంతేకాదండి ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించి గాను ఎవరైతే అప్లై చేసుకున్నారో అంటే మనకి జూలై 31 తేదీ లాస్ట్ డేట్ అనమాట. రెండవ సిలిండర్ సంబంధించి వెంటనే అప్లై చేసుకోండి. అలాగే మనకి మహిళల కోసం ఆడబిడ్డ నిధి పథకం కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం అనేది జరుగుతుందనమాట. సో, ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారు కూడా ఈ యొక్క పథకం సంబంధించి కానీ ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో, వాటికి సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మహిళలకు కూడా ప్రతి నెలకు రూ. 1,500 చొప్పున అందించబోతుందండి. ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి. అయితే ప్రస్తుతం వీటికి సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అర్హత ఉన్న వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. దానికి సంబంధించి కానీ సెపరేట్ వీడియో అయితే చేస్తాను. సో, మీకోసం ఎలా అప్లై చేసుకోవాలి,
అలాగే మనకు ఒకేసారి ఈ యొక్క 1500 ఇస్తారా? 18 పైబడి వారికి ఇస్తారా? అని చెప్పేసి చాలామంది డౌట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. సో, మీకోసం మళ్ళీ అయితే చేస్తాను. అలాగే రేషన్ కార్డులకు సంబంధించి గాను కొత్త రేషన్ కార్డులు అనేవైతే మనకు త్వరలో పంపిణీ చేయబోతున్నాయండి. అలాగే పెన్షన్‌దారులకి దాదాపుగా 1,09,000 వరకు కూడా పెన్షన్‌లు అనేవైతే అందించబోతుందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. స్పౌస్ పెన్షన్ అంటే వితంతుల పెన్షన్ సంబంధించి గాను భర్త చనిపోయిన తర్వాత ఎవరైతే ఉంటారో భార్యలకి వారికి ఈ యొక్క పెన్షన్ అయితే అందబోతుందండి. త్వరలోనే వీటికి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వబోతుందన్నమాట. రేషన్ కార్డులు కూడా ఎవరైతే ఉంటారో సో, వారు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి కూడా అందించబోతుందండి. ఇది మనకొచ్చిన తాజా సమాచారం అన్నమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.